ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీ, సిబిఐ, ఐటీ ఈ వ్యవస్థల్ని ప్రయోగించి కక్ష తీర్చుకుంటుంది అనేది ప్రధానంగా ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ. ప్రతిపక్షాలు ఇదే ఆరోపణలు పదే పదే చేస్తూ ఉన్నాయి సార్. రీసెంట్గా కేజ్రీవాల్ కూడా ఒక ఆరోపణ చేశారు. ఢిల్లీ సీఎం అతిషి మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఈడీనో లేకపోతే సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలను ఉపయోగించి ఆమెను అరెస్ట్ చేయబోతూ ఉన్నారు అనేసి. అతిషి మాత్రమే కాదు, ఆప్లోని కీలక నేతల మీద ఈ తరహా ప్రయోగాలు జరగచ్చు, ఈ తరహా సోదాలు జరగచ్చు అనే ఆరోపణ చేశారు సార్. ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందట, ఇది ఆరోపణలు కాదు, దానికి పక్కా సమాచారం తమకు ఉంది. 3-4 రోజుల క్రితం ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూర్చుని మాట్లాడుకున్నారు ఇదే విషయం మీద అని చెప్పి ఆయన చాలా సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణల మీద కామెంట్. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ వ్యతిరేక శిబిరంలో అందరికన్నా తెలివైనవాడు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఎన్నిసార్లు బీజేపీని ఓడించగలుగుతున్నాడు. అందువల్ల ఏ అంశాన్ని ఎలా చెప్పితే జనం బ్రహ్మాండంగా నమ్ముతారో అరవింద్ కేజ్రీవాల్కు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కేజ్రీవాల్ ఒక రకంగా మోడీతో ఈ స్పిన్నింగ్లో పోటీ పడగలడు. సో నిజంగానే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కలిసి కూర్చుంటే కేజ్రీవాల్కి సమాచారం వచ్చి చెప్తున్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఏది చెబితే ప్రజలు నమ్ముతారో కేజ్రీవాల్కి బాగా తెలుసు కనుక, ఎలా చెబితే ప్రజలు నమ్ముతారో బాగా తెలుసు కనుక ఈ అంశాన్ని ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు బయటపెట్టాడు. ఎందుకు పెట్టాడు? చరిత్ర అంతా తెలిస్తే ఎవరైనా నిజమే కావచ్చు అనుకుంటారు. ఎందుకంటే బీజేపీ తన ప్రత్యర్థులపైన ఈడీ, సిబిఐ, ఐటీలను ప్రయోగించిన చరిత్ర అంతా తెలిసిన తర్వాత ఎవరైనా జనం నిజమే కావచ్చు అనుకుంటారు. దీనిలో అబద్ధం అని అనుకునే అవకాశం లేదు కదా. అంటే ఒక రకంగా ఈ ఆరోపణ నిజమా కాదా మనకు తెలియదు. కేజ్రీవాల్కు ఉన్న సమాచారం నాగేశ్వర్కి ఎలా ఉంటుంది? సో నేను ఇప్పుడు ఇది కాదు అని అనలేను. ఎందుకు అనలేను? అతీషిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరు. ఇదంతా కేజ్రీవాల్ కాక్ అండ్ బుల్ స్టోరీ, కథ అల్లుతున్నాడు ఎన్నికల ముందు సింపతి కొరకు అని అనలేను నేను. బీజేపీ కూడా అనదు, ఎందుకంటే బీజేపీలో నిజంగా రేపు అరెస్ట్ చేస్తారేమో. సో ఎందుకు అనలేను? నాగేశ్వర్ అనే వాడే కాదు, ఏ విశ్లేషకుడు దీని కాక్ అండ్ బుల్ స్టోరీ కేజ్రీవాల్ కావాలని ఎన్నికల కొరకు చెప్తున్నాడో అని అనలేరు. ఎందుకంటే దిర్ ఇస్ ఎ ప్యాటర్న్, దిర్ ఇస్ ఎ హిస్టరీ. వాట్ ఈస్ దట్ హిస్టరీ, వాట్ ఈస్ దట్ ప్యాటర్న్? జార్ఖండ్ ఎన్నికల ముందు ఏమని సరే అరెస్ట్ చేశారు, మీ కళ్ళ ముందు కనబడదు కదా. ఆ ప్యాటర్న్ ఏంటి? 95% ఈడీ కేసులు రాజకీయ పొలిటికల్ కేసెస్. ఈడీ నాన్ పొలిటికల్ కేసెస్ చాలా ఉండొచ్చు. పొలిటికల్ కేసెస్లో 95% ప్రతిపక్ష నేతలపైనే పెడుతున్నారు. నెంబర్ 1 ఫ్యాక్ట్. నెంబర్ 2 ఫ్యాక్ట్, 2014 తర్వాత రాజకీయ ప్రత్యర్థులపైన పెట్టే సిబిఐ, ఐడి కేసులు గణనీయంగా పెరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ నెంబర్ 3, రాజకీయ ప్రత్యర్థులపైన పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్గా ఉంది. అంటే ఈడీ కేసులు పెట్టిన దాంట్లో యాక్చువల్గా శిక్ష పడేది చాలా చాలా పరిమితమే. ఎందుకంటే ఎవరికి శిక్షలు పడవు. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్యాక్ట్ నెంబర్ 4, సిబిఐ, ఈడీ కేసులు ఉన్నవారు బీజేపీలో చేర్చడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. వాళ్ళు అవినీతి పరులు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటున్న బీజేపీ వాళ్ళని తమ పార్టీలో చేర్చుకోవడానికి ఏమాత్రమూ వెనకాడదు. వాళ్ళు ఒక్కసారి చేరిన తర్వాత వాళ్ళపైన కేసులు ముందుకు జరగవు. అది మహారాష్ట్రలో ఆదర్శ్ సొసైటీ కేసులో అశోక్ చవాన్, ఆ సిట్ ఫండ్ కేసుల్లో సువేంద్ర అధికారి బెంగాల్లో, ఇలా ప్రతి ఒక్కరి విషయంలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్ పైన ఐటీ దాడులు, ఎవరి చూడలేదా? మన సుజనా చౌదరి పైన కేసులు, ఇవన్నీ మనం చూడలేదు ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశమంతటా ఇదే ధోరణి. ఎవరి పైన కేసులు ఉంటే వాళ్ళు బీజేపీలో చేరతారు. ఎందుకు చేరతారంటే ఆయనకు రక్షణ ఉంటుంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ టార్గెట్ చేసిన తీరు మనం చూసాం. ఆయన పైన కలెక్టరు ఆయన భూముల మీదకి పోయింది చూసాం. ఆయన బీజేపీలో చేరాడు, తర్వాత ఏం కాలే కదా. సో ఇవన్నీ ఇక్కడ కాదు, మీకు దేశమంతటా ఇదే ఉదాహరణలు కదా. సో ఇవన్నీ అంటే ఇది ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్యాక్ట్ నెంబర్ 5, బీజేపీలో చేరకపోయినా ఎన్డీఏలో చేరినా కేసులు అయిపోతాయి. సో లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, బీజేపీలో చేరరు, ఎన్డీఏలో చేరరు, కానీ మీరు బీజేపీ ప్రత్యర్థులతో చేతులు కలపరు. అప్పుడు కూడా మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఆయన పైన 10 ఏళ్ళైనా సిబిఐ కేసు ఒక్క అడుగు ముందుకేదు, ఈడీ కేసు ఒక్క అడుగు ముందుకేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందండి? అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది తప్పనిపిస్తుందా, ఒప్పనిపిస్తుందా? ఇన్ని చూసాం కదా. ఇప్పుడు మీకు 6 ఫ్యాక్ట్స్ చెప్పాను.
ఇందులో ఎవరు డిస్ప్యూట్ చేయలేని ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఎంపరికల్ బేస్ ఉన్న ఫ్యాక్ట్స్. ఈ 6 ఫ్యాక్ట్స్ చూసినాక ఏ కామన్ మ్యాన్కైనా అర్థమయ్యేది केजरीवाल में परहैप्स भी ट्रू, वो सही बोल रहा होगा. यही हो रहा ना देश में क्या हो रहा. ఒక ఢిల్లీ పురవీధుల్లో ఉన్న ఇద్దరు ఓటర్లు ఏమని మాట్లాడుకుంటారు. सब ठीक है, ऐसे ही करे ना मोदी जी. यही हो रहा ना देश में, सियासत में क्या हो रहा फिर. तो ऐसे ही हो रहा ना. तो वो केजरीवाल बोले वो सही होगा, अतीश को अंदर डाल देते क्या की అని అనుకోరా. సో ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారం అన్నాడు. అందుకల్ల కేజ్రీవాల్ ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయనకు సమాచారం ఉందో లేదో మనకు తెలియదు, సమాచారం ఉండి చెప్తున్నాడా, సమాచారాన్ని సృష్టించి చెప్తున్నాడో తెలియదు. బట్ ఏదైనా సరైన సమయంలో సరైన అంశాన్ని ఎలా చెప్పితే ప్రజలు నమ్ముతారో అలా చెప్పగలిగే సామర్థ్యం కేజ్రీవాల్కి ఉంది కనుక ఢిల్లీ గడ్డపైన కేజ్రీవాల్ ఇన్నిసార్లు బీజేపీని ఓడించగలుగుతున్నాడు. సో అందువల్ల